సింహరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. సింహరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. ఇప్పటిదాకా గత వారంలో కానీ గత నెలలో పడినటువంటి ఇబ్బందులన్నీ కూడా పోతాయి. విద్యార్థులకు మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది, చదవాలని తపన పెరుగుతుంది. మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వడానికి చక్కని ప్రయత్నాలు అయితే చేయగలుగుతారు. నిరుద్యోగులకి బాగా గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగాలు అయితే వస్తాయి. కాకపోతే సులువుగా మాత్రం మీకు ఉద్యోగాలు రావు. 1-2 ఇంటర్వ్యూల్లో ఫెయిల్ అయినా భయపడిపోకండి, ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా ఈతి బాధలు, ఇబ్బందులు, ప్రతిబంధకాలు తగ్గుతాయి. కాబట్టి స్ట్రెస్ మాత్రం పోదు, టెన్షన్లు అయితే పోదు, కంగారు అయితే పడిపోకండి. ప్రైవేటు ఉద్యోగస్తులందరికీ కూడా బాగా విపరీతమైనటువంటి వర్క్ ప్రెజర్ పెరుగుతుంది మీ మీద. కాకపోతే మీకు మీద నమ్మకం బాగా పెరుగుతుంది, విశ్వాసం బాగా పెరుగుతుంది, అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగపరంగా మంచి స్థాయికి అయితే వెళ్తారు. మీకు ఇంక్రిమెంట్ లేదని ఆశిస్తే కనుక ఈ వారం వస్తాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా ఒడిదుడుకులు చాలా శాతం తగ్గుతాయని చెప్పచ్చు. అలాగే వ్యాపార విస్తరణ యోగిస్తుంది. వ్యాపార పెట్టుబడులు, రుణాలు మంజూరు అవుతాయి. అలాగే కస్టమర్స్ని బాగా ఆకట్టుకునేటటువంటి ప్రణాళికలు వేసుకోవడంలో సక్సెస్ అవుతారు ఈ వారం అంతా కూడా. ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా కలిసి వచ్చే అవకాశము, శుభవార్తలు వినే అవకాశాలు, మీరు పడుతున్న టెన్షన్ నుంచి బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి. శుభవార్తలు అయితే వింటారు. ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. ఈ వారం ముఖ్యంగా దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు ఫలిస్తాయి. అలాగే ప్రయాణాలలో మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము, లేదా కుటుంబ సభ్యులతోటి, ఇష్టమైన వాళ్ళతోటి, ప్రేమికులతోటి, స్నేహితులతోటి చేసే ప్రయాణాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని ఖచ్చితంగా అనుభవిస్తారని చెప్పచ్చు. అలాగే ఎవరైతే వివాహం కాక ఇబ్బంది పడుతున్నారో, సంబంధాలు వచ్చిపోతున్నాయో వాళ్ళందరికీ కూడా ఒకసారి జాతకం చూసుకుని పరిహారాలు చేసుకుంటే మీకు వివాహం ఎదురుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే ఈ వారం అనుకూలతలు ఎక్కువగా కనపడుతున్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు కూడా, ఏదైనా ట్రీట్మెంట్ చేసుకునేటటువంటి వారు కూడా ఈ వారం బాగా కలిసి వస్తుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. గొడవలు చాలా శాతం తగ్గుతాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ బాధ్యతలు, పిల్లల యొక్క బాధ్యతలు, లేదా కుటుంబ సభ్యులతో అన్యోన్యతలు కనపడుతున్నాయి. అలాగే కుటుంబంలో ఉండే సమస్యలకు పరిష్కారంతో పాటుగా చక్కని బాధ్యతాయుతంగా వ్యవహరించే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు అదుపులో పెట్టుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. లేదా గృహాలు కొనడం కానీ, భూములు కొనడం కానీ, బంగారం కొనడం కానీ మీకు బాగా లాభిస్తుంది ఈ వారం అంతా కూడా. అలాగే ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. రుణాలు చాలా శాతం తగ్గించుకుంటారు. కొత్త రుణాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తారు. అప్పులు తీర్చే ప్రణాళికల్లో చాలా జాగ్రత్తగా నిబద్ధత వహిస్తారని చెప్పచ్చు. ఎవరి చేత మాట పడడానికి ఇష్టపడరు ఈ వారం ముఖ్యంగా. ప్రేమికులు కూడా బాగా కలిసి వస్తుంది చెప్పచ్చు. మీరు ప్రేమించినటువంటి వ్యక్తులతోటి మీరు ఏ రకంగా జీవితాన్ని మార్పు తెచ్చుకుందాం అనుకుంటున్నారో, లేదా మిమ్మల్ని ఈ రకంగా సమస్యలు పరిష్కారం చేసుకుందాం అనుకుంటున్నారో అవన్నీ కూడా మీకు పరిష్కారం అవుతాయి. లేదా ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వివాదాలు చాలా శాతం పరిష్కారాలు అవుతాయి. కోర్టు వివాదాల నుంచి బయటపడగలుగుతారు. లేదా మీరు ఏదైతే ఇప్పటిదాకా కారు కొనుక్కోవడం కానీ, ఫోన్ కొనుక్కోవడం కానీ, వాహనం కొనుక్కోవడం కానీ, ఇలాంటి కొనుక్కునేటటువంటి వస్తువుల కోసం కోరినటువంటి కోరికలు ఏమైనా ఉంటే నెరవేరుతాయి. ఈ వారం ముఖ్యంగా ఆరోగ్యం పట్ల మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారికి సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఇంటర్నల్గా ఉండేటటువంటి కొన్ని ఆర్గాన్స్ మీద ఎక్కువ ప్రభావం కనపడుతుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి. ఏది ఏమైనా సమయానికి తింటున్నారా, మంచి ఆహారం తింటున్నారా, ఆయిల్ ఫుడ్ తగ్గిస్తున్నారా, జంక్ ఫుడ్లు తగ్గిస్తున్నారా, స్ట్రెస్ తగ్గించుకుంటున్నారా అనేది ఏ రోజుకి ఆ రోజు, ఏ పూట కాకుండా మిమ్మల్ని మీరు అధ్యయనం చేసుకుంటూ ఎదరికి వెళ్ళండి. డబ్బులు ముఖ్యమే, కానీ దానికన్నా ముఖ్యమైనది ఆరోగ్యం అనే విషయాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండండి. ఇక రాజకీయ నాయకులకి విపరీతమైనటువంటి స్ట్రెస్ కనపడుతోంది. కాకపోతే కనుక మీ పదవులు ఎక్కడికి పోవు. కాకపోతే అధిక పైనుండేటటువంటి మీ పై నాయకులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని తొక్కేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. జాగ్రత్త. సినిమా, టీవీ, మీడియా రంగాల వారందరికీ కూడా విపరీతమైనటువంటి స్ట్రెస్సు, ఒక రకమైన మార్పులు, అలజడి, ఒత్తిడి బాగా కనపడుతుంది. ఏది ఏమైనా మీ స్కిల్స్ మాత్రం బ్రహ్మాండంగా వ్యక్తపరచుకోగలుగుతారు. ఒక స్థాయికి ఒక మెట్టు ఎదగడానికి మీరు చేసే ప్రయత్నం సఫలీకృతమయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓవరాల్గా మీ జాతకంలో ఉండేటటువంటి గ్రహగతులు కూడా మీ మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి అందరూ కూడా, ఈ రాశిలో వారందరూ కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకంలో ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకుని ఏదైనా పరిహారాలు చూసుకుని ఎదురుకు వెళ్తే ఈ వారం అంతా కూడా మీకు, రాబోయే రోజులంతా కూడా మీకు మంచి స్థాయిలోకి వెళ్తారు. మంచి ఎదుగుదల కనపడుతుంది అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఇక కన్యారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. కన్యారాశి వారికి వారం అంతా కూడా ఒడిదుడుకులు ఎక్కువగా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా విద్యార్థులు మీరు ఏదేదో అయిపోదామని, ఏదో సాధించేద్దామని, ఏదో తపన పడిపోతూ ఉన్నా కూడా
ఆరంభ శూరత్వంలా కనపడుతుంది. ఆరంభ శూరత్వం అంటే మొట్టమొదటి చదివేద్దాం అనుకుంటారు, తర్వాత మధ్యలోకి వచ్చేసరికి నిరుత్సాహపడిపోతూ ఉంటారు. కాబట్టి అలాంటిది ఏమీ లేకుండా ఒక ప్రాతిపదికన వెళ్ళండి, నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. కాలేజీలో కానీ, కొత్త కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు, కొత్త స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు కూడా మీరు ఆచితూచి మీరు ఏం చదివితే మీరు ప్రయోజకులు అవుతారో, భవిష్యత్తు దేనికి ఉందో అర్థం చేసుకుని, పెద్దలు ఏం చెప్తున్నారో, మీకన్నా తెలివైన వాళ్ళు ఏం చెప్తున్నారో అన్నీ ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోండి. ఈ వారం అంతా తొట్టుపాటుతనం కనపడుతుంది విద్యార్థులకు, జాగ్రత్త. అంటే నిర్ణయం ఏం తీసుకోవాలో తెలియకనమాట. ఇక నిరుద్యోగులందరికీ కూడా ఈ వారం అంతా కూడా అనేక రకాల సమస్యలు, ఉద్యోగపరంగా ఎందులో జాయిన్ అవ్వాలో అర్థం కాకపోవడము, అవకాశాలు వచ్చినా కూడా మీ స్థాయికి తగ్గ అవకాశాలు రాకపోవడం, ఒకవేళ మీ స్థాయికి తగ్గ అవకాశం వచ్చినా వేరే చోట ఎక్కడో రావడము, మీకు సంబంధించినటువంటి ఫీల్డ్ కాకుండా వేరే వాటిలో ఉద్యోగాలు రావడాలు, ఇలా ఒత్తిళ్ళు ఇబ్బందులు కనపడుతున్నాయి. లేదా ఎంత ప్రయత్నం చేసినా మీ స్థాయికి తగ్గ ఉద్యోగాలు రాకపోవడం లాంటివి కనపడుతున్నాయి. కాబట్టి నిరుద్యోగులకు మాత్రం కొంచెం శ్రమ ఎక్కువ కనపడుతుంది. ఒకసారి జాతకం కూడా చెక్ చేయించుకోండి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. అధికారిక పరమైన ఒత్తిడితో పాటుగా, మెంటల్ స్ట్రెస్తో పాటుగా ప్రభుత్వపరమైనటువంటి పై అధికారులు అందరూ మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. కాకపోతే మీరు తట్టుకోగలుగుతారు. మీ తెలివితేటలు, మీ వ్యవహారాలు మీకు ఉంటాయి. ఏది ఏమైనా కూడా సులువు అయితే మాత్రం కాదు, ఈ వారం అంతా కూడా ఒడిదుడుకులు ఉంటాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఆలస్యంగా ఉద్యోగాలకి వెళ్ళకండి. ఈ వారం ఎవరిని నమ్మకండి. తోటి ఉద్యోగస్తులతో జాగ్రత్త. నిందారోపణలు, చేసిన శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం, ఉద్యోగ గండాలు ఉన్నాయి, జాగ్రత్త. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా ఆచితూచి వ్యవహరించాలి. నమ్మక ద్రోహాలు ఉన్నాయి. వ్యాపారపరంగా స్వల్ప లాభాలే కనపడుతున్నాయి, ధన నష్టం కూడా కనపడుతోంది. కాబట్టి వ్యాపారస్తులు అధికంగా రుణాలు చేయకండి. చాలా జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టండి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండేటటువంటి భారతీయులందరికీ కూడా అక్కడ వాతావరణం అనుకూలించకపోవడము, ప్రభుత్వపరమైనటువంటి వ్యతిరేక ప్రభావాలు లేదా కొన్ని రకాల ఉద్యోగ సమస్యలు మీ మీద ప్రభావం చూపిస్తాయి. అనుకున్నంత స్పీడ్గా ఈ వారం కనపడలేదు. ఏది ఏమైనా ఆచితూచి వ్యవహరించండి. పర్మనెంట్ కోసం ప్రయత్నం చేసేవారికి ఆటంకాలు ఉన్నాయి. అలాగే ఈ వారం ప్రయాణాల విషయంలో జాగ్రత్త. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం, విదేశీ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. వివాహం కాని స్త్రీ పురుషులందరూ కూడా వివాహ యోగ్యత అయితే మాత్రం స్వల్పంగా కనపడుతోంది. నలుగుతాయి, వివాహపరమైనటువంటి సంబంధాలను కూడా నలిగే అవకాశం కనపడుతుంది తప్ప ఎదరికి వెళ్ళే అవకాశం కనపడలేదు. ఒకసారి జాతకం కూడా చెక్ చేసుకోవడం మంచిది. ఇక సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కూడా కొంచెం ఈ వారం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లాంటివి వాయిదా వేసుకోవడం మంచిది. సహజ సిద్ధంగా ప్రయత్నం చేసేవారికి ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగే సంతానం సంబంధించినటువంటి నిర్ణయాలు, అంటే మీ పిల్లలు పుట్టేశారు ఆల్రెడీ, వాళ్ళు ఏదైనా ఉద్యోగాల కోసం, వివాహాల కోసం, కాలేజీల కోసం తీసుకునే నిర్ణయాల విషయంలో మాత్రం విపరీతమైన ఖర్చులు కనపడుతున్నాయి, జాగ్రత్త. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కనపడుతూ ఉన్నాయి, అనుమానపు ఆలోచనలోనే జాగ్రత్తగా ఉండండి. పరపురుష పరస్త్రీ వ్యామోహాల వల్ల భార్యాభర్తల మధ్య ఇతరుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఇతరులతోటి ఎవరైనా సరే జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైన సంబంధాల వ్యామోహాలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా స్త్రీలు ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. అయితే ఆదాయం ఉన్నా కూడా ఖర్చులు విపరీతంగా కనపడతాయి ఈ వారం. అయితే మీరు అనుకున్న పెట్టుబడి పెట్టడానికి మాత్రం బాగా కృషి చేస్తారు. ఏదేమైనా కూడా గృహాల మీద, భూముల మీద, బంగారం మీద పెట్టుబడులు పెట్టండి తప్ప షేర్లో, ట్రేడింగ్లో పెట్టడం మంచిది కాదు. అయితే ఖర్చులు విపరీతంగా ఉంటాయి. రుణ సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగే అవకాశాలు అయితే కనపట్టలేదు. ప్రేమికుల మధ్య గొడవలు, వివాదాలు బాగా పెరిగిపోతాయి. బ్రేకప్స్ జరిగే అవకాశం ఉంది, జాగ్రత్త. వివాదాలు, కోపతాపాలు, మనస్పర్ధలు లేదా ఇరుగు పొరుగు వారితో సమస్యలు, కోర్టు వివాదాలు లాంటివి మమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఈ వారం. అలాగే మీరు ఏదో కోరికలు కోరుకుంటారు, ఏదో అయిపోదాం అనుకుంటారు, ఏదో సాధించేద్దాం అనుకుంటారు ఈ వారం. కానీ ఏ పనులు సజావుగా సాగవు, ఆలస్యంగానే జరుగుతుంటాయి, వాయిదా పడిపోతుంటాయి, చికాకు వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట దానివల్ల. అలాగే ఆరోగ్యం విషయంలో మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. దీర్ఘకాలిక రోగాలు, వారికి ఇబ్బందులు, పడిపోవడాలు, ప్రమాదాలు, యాక్సిడెంట్లు లేదా అస్వస్థతలు, నడునొప్పులు, కాళ్ళు నొప్పులు, సయాటికా ప్రాబ్లమ్స్, ఉదర వ్యాధులు, ఇలాంటివి ఏదో ఒక సమస్య ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, జాగ్రత్త. అలాగే జీవన విధానంలో కూడా ఏదో ఒక రకమైన అసంతృప్తి, నేను సరిగ్గా బతకలేకపోతున్నాను, సరిగ్గా నా జీవిత విధానం బాగోలేదు, నేను ఏదో చేద్దామని చేయలేకపోతున్నాను, మీ మీద మీకు అసంతృప్తి ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోండి. రాజకీయ నాయకులకి ప్రత్యర్థులతో జాగ్రత్త. ఎవరితోటైనా సరే మాట్లాడేటప్పుడు మాట తోలకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి మంచి అవకాశాలు అయితే మాత్రం వస్తాయి. కాకపోతే ఆర్థికంగా ప్రగతి మాత్రం తగ్గుతుందని చెప్పచ్చు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీ క్రెడిట్ని, మీ శ్రమని అవతల వాళ్ళు పొందే అవకాశం, అవతల వాళ్ళు లాగేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఏదైనా సరే ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఓవరాల్గా ఒకసారి మీ జాతకం కూడా ఎలా ఉందో చెక్ చేసుకోవడము, దానికి ఏదైనా పరిహారాలు చేసుకోవడము చేసుకుని ఎదురుకు వెళితే మీకు చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి, మంచి స్థాయికి వెళ్తారని ఈ రాశిలో ఉండేవారందరూ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ